ప్రపంచంలో ఇజ్రాయిల్ ఇరాన్ వార్ టెన్షన్ పెరుగుతున్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ నిర్వహించడంపై అనుమానాలు వస్తున్నాయి. అందులో మొదటగా యుద్ధం కారణంగా చాలా వరకు ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతుండడంతో ఫారిన్ ప్లేయర్స్ ఇండియాకు రావడం వీలు కాకపోవచ్చు. రెండోది, ఐపీఎల్ మ్యాచ్లకు స్టేడియంలో ఫ్లడ్ లైట్లు, బ్రాడ్కాస్ట్ ఎక్విప్మెంట్, కూలింగ్ సిస్టమ్స్ కోసం భారీగా ఎలక్ట్రిసిటీ యూసేజ్ అవసరం అవుతుంది. ఇండియా ఎనర్జీ సేవ్ చేయాలని చూస్తున్న టైంలో ఇది కూడా ఒక చర్చకు వస్తుంది. మూడోది, ఆటగాళ్లను టోర్నమెంట్ మొత్తం జరిగే వరకు 5 స్టార్ హోటళ్లలో ఉంచడం, వారి సెక్యూరిటీ, ఫుడ్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఫ్రాంచైజీలకు ఎక్స్ట్రా ఖర్చులు అవుతాయి. ఇక మరోవైపు దేశంలో ఎల్పీజీ ధరలు పెరుగుతున్నాయి. రెస్టారెంట్లు, కామన్ పీపుల్ కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో దేశ ఆర్థిక పరిస్థితి, ఎనర్జీ వినియోగం, లాజిస్టిక్స్ కూడా ఒకసారి ఆలోచించాల్సిందే. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పటి వరకు ఐపీఎల్ వాయిదా పడే అవకాశం ఉందని అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. కానీ మిడిల్ ఈస్ట్ లో యుద్ధ ప్రభావం పెరిగితే షెడ్యూల్ మార్చే అవకాశం ఉంటుంది.